ఫ్రెండ్స్ ఈ వీడియోలో వర్క్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే మనకి కట్ వర్క్ షేప్ లో వస్తుంది కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనం నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ కి నెక్ కట్ చేయకుండా మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే నెక్ మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా నెక్ మిడిల్ పాయింట్ అలాగే నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని మిడిల్ లో టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా సమానంగా పెట్టుకొని మిడిల్ లో కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ డౌన్ అనేది కరెక్ట్ గా వస్తుందా లేదా చెక్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు మనకి నెక్ షేప్ అనేది వర్క్ ఎలా అయితే వచ్చిందో అలాగనే కుట్టుకుంటూ రావాలండి. మనకి కట్ వర్క్ ఇచ్చినప్పుడు మనం కుట్టేది కూడా కట్ వర్క్ షేప్ లోనే కుడితేనే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. కట్ వర్క్స్ అనేది మనకి డిఫరెంట్ గా వస్తుందండి. మనకి ఆ షేప్ ఎలా ఉందో అలా చూసుకొని దానికి తగినట్టు మనం ఇలా క్లాత్ని మెయిన్ పీస్ని లైనింగ్ని కదలకుండా పట్టుకొని నెక్ షేప్కి తగినట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా నెక్ చుట్టూ కూడా కుట్టుకున్న తర్వాత నెక్ చుట్టూ మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా నీట్గా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ ని వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ పైకుట్టు వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు మనకి వర్క్ ఎక్కడన్నా లోపలికి వెళ్ళిపోయినట్టుంటే ఆ కట్స్ దగ్గర ఇలా నీట్గా సూదితో ఓపెన్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. మనకి వర్క్ అనేది లోపలికి పోకుండా కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మెయిన్ పీస్ని లైనింగ్ని ఎక్కడ ముడతలు అనేది రాకుండా మన చేతులతో ఇలా నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. మనము ఇలా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుందండి. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని మనం కింది వైపు హెమ్మింగ్ కోసం ఎంత అయితే వదులుతామో అంతవరకు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే థ్రెడ్ పైపింగ్ అయినా చేసుకోవచ్చు అండి వర్క్ బ్లౌజులకి. ఇప్పుడు షోల్డర్కి మిడిల్లో పట్టుకొని బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అనేది పట్టుకోవాలి. హైట్ తక్కువగా ఉన్న బ్లౌజులకి అయితే 3.5 ఇంచ్ హైట్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.